మనం జీవిస్తున్న ఈ ప్రపంచం గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? అసలు దీని స్వరూపమేంటి? వేల సంవత్సరాల క్రితం కేవలం 18 శ్లోకాలతో కూడిన ఒక చిన్న గ్రంథం ఈశావాస్యోపనిషత్తు మన రియాలిటీ గురించిన మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసే శక్తివంతమైన సమాధానాలనిచ్చింది. ఇది ఏదో పాతకాలం నాటి గ్రంథం కాదు, మన నేటి జీవితానికి ఒక ప్రాక్టికల్ గైడ్. పదండి, దానిలోని రహస్యాలేంటో చూద్దాం. సరే, ఇప్పుడొక్క క్షణం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిద్దాం. మనకేమనిపిస్తోంది? సహజంగానే మనల్ని మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూసుకుంటాం. నేను వేరు, నా చుట్టూ ఉన్న మనుషులు వేరు, ఈ వస్తువులు వేరు, ఇలా అన్నీ విడివిడిగానే కనిపిస్తాయి. నేను మరియు ఇతరులు అనే ఈ విభజనే కదా మన అనుభవానికి బేసిస్. కాని మన కంటికి కనిపించే ఈ విభజనే నిజమా? ఇక్కడే ఈ ఉపనిషత్తు మన ముందు ఒక పెద్ద మైండ్ బెండింగ్ ప్రశ్న ఉంచుతుంది. ఒకవేళ మనం చూస్తున్న ఈ విభజనంతా ఒక భ్రమ అయితే, జస్ట్ ఒక ఇల్యూజన్ అయితే, మరి మన కళ్ల ముందు కనిపించే ఈ ప్రపంచం వెనుక దాగి ఉన్న అసలు నిజమేంటి? ఆ నిజమేంటో తెలుసుకోవడమే ఈ ఉపనిషత్తు ప్రయాణం. ఈ ఉపనిషత్తు ప్రకారం మన జీవితంలో ఉన్న సమస్యలకి, సంఘర్షణలకి, వీటన్నిటికీ మూల కారణం ఒకటే ఒకటి, అదే మన అహం. ఈ అహం మన చుట్టూ ఒక గోడ కట్టేస్తుంది. తనను తాను ప్రపంచం నుండి, మిగతా అందరి నుండి వేరుగా చూసుకుంటుంది. ఈ నేను అనే ఒక చిన్న సెపరేట్ ఐలాండే మన బాధలన్నిటికీ సెంటర్ పాయింట్. దీన్నే శ్రీ అరబిందో మాటల్లో చెప్పాలంటే, అహం దృష్టిలో ఈ ప్రపంచం ఒక పెద్ద పోటీ మైదానం లాంటిది. ఇక్కడ లెక్కలేనని జీవులున్నాయి. ప్రతి ఒక్కరూ ఇతరుల దగ్గర నుండి, ఈ ప్రపంచం నుండి వీలైనంత లాభం పొందడానికే ప్రయత్నిస్తారు. ఇలా చూస్తే జీవితమంటే ఒక నిరంతర పోరాటం, అంతా స్వార్థం కోసమే. మరి ఇలాంటి దృష్టితో చూసినప్పుడు ఫలితమేంటి? మన జీవితాల్లో మనం రోజూ చూసే అశాంతి, గొడవలు మరియు బాధ, మనం ఒంటరివాళ్లం, మనమెంతో బలహీనులం అనే ఫీలింగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన టెన్షన్లన్నిటికీ రూట్ కాజ్ ఈ వేర్పాటు భావనే అని ఈ గ్రంథం చాలా క్లియర్గా చెప్తోంది. సరే, సమస్య ఇది. మరి పరిష్కారమేంటి? ఇక్కడే ఉపనిషత్తు ఒక రాడికల్ సొల్యూషన్ ఇస్తుంది. రియాలిటీని చూసే మన పద్ధతినే మార్చేసే ఒక కొత్త విజన్. ఇది మన ఆలోచనల్ని పూర్తిగా తలకిందులు చేసేస్తుంది. ఆ సొల్యూషన్ ఈశా అనే ఒకే ఒక్క పదంలో ఉంది. ఈశా అంటే ప్రభు, ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే చైతన్యం. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, మనకు కనిపించే ఈ వేరువేరు రూపాలు, ఈ డైవర్సిటీ అంతా ఒక మాయలాంటిది. దీని వెనుక ప్రతి అణువులో, ప్రతి ప్రాణిలో, ప్రతి ఆలోచనలో ఒకే ఒక్క శక్తి, ఒకే ఒక్క ఆత్మ ఉంది. దాన్ని విభజించలేం. ఈ యూనివర్స్ మొత్తం ఆ ఒక్క చైతన్యంతోనే నిండి ఉంది. మరి ఆ ఆత్మస్వరూపం ఎలాంటిది? దీన్ని చెప్పటానికి ఉపనిషత్తు మన ముందు కొన్ని పజిల్స్ పెడుతుంది. వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. అది కదులుతోంది, కాని కదలదు. అది చాలా దూరంలో ఉంది, కాని మన శ్వాసకన్నా దగ్గరగా ఉంది. ఏంటిది? కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? కానీ ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, మన లాజిక్ని ఛాలెంజ్ చేయడానికి. ఈ పజిల్స్ వెనక ఒక డీప్ మీనింగ్ ఉంది. ఏంటంటే, మన మైండ్కి, మన లాజిక్కి కొన్ని లిమిట్స్ ఉన్నాయని చూపించడం. చూడండి, మన మైండ్ దేన్నైనా కొలవడానికి, అనలైజ్ చేయడానికి ఒక బెస్ట్ టూల్. కానీ ఆత్మ అనేది కొలతలకు అందనిది. దాన్ని పట్టుకోవాలంటే మన మైండ్ని దాటి చూడాలి. మనసుతో కాదు, అనుభూతితో తెలుసుకోవాలి. ఓకే, అంతా బావుంది. ఈ కొత్త విజన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఇక్కడ కూడా ఉపనిషత్తు ఇంకో ఇంట్రెస్టింగ్ పారాడాక్స్తో మనకు దారి చూపిస్తోంది. అన్నింటినీ వదిలేస్తే అన్ని ఎలా దొరుకుతాయి? వినడానికి కాస్త ఆపోజిట్గా, విరుద్ధంగా ఉంది కదా? కాని ఇదే ఉపనిషత్ యొక్క కోర్ టీచింగ్. ఇక్కడ త్యాగమంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవటం కాదు, అస్సలు కాదు. ఇది మనసులో జరగాల్సిన మార్పు. వస్తువుల్ని నావీ చేసుకోవాలి అనే కోరికను, వాటిమీద ఆధారపట్టాన్ని వదిలేయటం. ఉదాహరణకు, ఒక పువ్వును చూసినప్పుడు దాన్ని కోసేసి నా జేబులో పెట్టుకోవాలి అనుకోవటం అటాచ్మెంట్. అలా కాకుండా దాని అందాన్ని అక్కడే, అదున్న చోటే ఫ్రీగా ఎంజాయ్ చేయడమే త్యాగం. ఇలా అటాచ్మెంట్స్ నుంచి ఫ్రీ అయినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతిదాన్ని మనం దాని అసలు రూపంలో పూర్తి ఆనందంతో ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే కోరికల్ని వదిలేయమన్నారు కదా అని చెప్పి పనులన్నీ మానేసి ఖాళీగా కూర్చోవడమనే దీని అర్థం కాదు. ఈ ఉపనిషత్తు ఎప్పుడూ ప్రపంచాన్ని వదిలేయమని చెప్పదు.
అసలు విషయమేంటంటే ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని మన డైలీ లైఫ్లోకి, మనం చేసే పనుల్లోకి తీసుకురావడమెలా అని నేర్పిస్తుంది. అంటే కర్మను, జ్ఞానాన్ని, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన దారి. ఇక్కడ మనం 2 దారుల్ని చూడొచ్చు. 2 అసంపూర్ణమైనవే. ఒకటి కేవలం కర్మ మార్గం, దీన్నే అవిద్య అంటారు. అంటే పూర్తిగా లోకంలో ఉండి సుఖాల కోసం, విజయాల కోసం బ్రతకడం. ఇది టెంపరరీగా హ్యాపీనెస్ ఇవ్వొచ్చు, కానీ ఫైనల్గా చీకట్లోకి తీసుకెళ్తుంది. ఇక రెండోది కేవలం జ్ఞానమార్గం, దీన్నే విద్య అంటారు. అంటే ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మిక చింతనలోనే ఉండటం. ఇది కూడా కరెక్ట్ కాదు. అసలైన దారి ఏంటంటే ఈ రెండింటినీ కలపడం. ప్రపంచంలోనే ఉంటూ ఏ అటాచ్మెంట్ లేకుండా పనులు చేస్తూ ఆత్మజ్ఞానంతో జీవించటం. అలా చేసినప్పుడే మరణాన్ని జయించి అమరత్వాన్ని పొందగలుగుతాం. మరి ఇలా బ్యాలెన్స్డ్గా జీవిస్తే ఫైనల్గా ఏం దొరుకుతుంది? అల్టిమేట్ రివార్డేంటి? అది మన కాన్షియస్నెస్లో వచ్చే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్నే సర్వాత్మభావ అంటారు. అంటే ఒకప్పుడు అహం కట్టిన గోడలన్నీ పడిపోతాయి. అన్ని ప్రాణుల్లో, అన్ని వస్తువుల్లో తననే చూసుకునే ఒక డీప్ ఫీలింగ్ కలుగుతుంది. నేనూ వేరు, నువ్వు వేరు అనే ఫీలింగ్ మొత్తం పోయి దాని ప్లేస్లో యూనివర్సల్ లవ్, కరుణ పుడతాయి. ఈ ఉపనిషత్తులోని ఒక పవర్ఫుల్ శ్లోకం దీన్ని చాలా క్లియర్గా చెప్తుంది. అంతటా ఒకే ఆత్మను, ఏకత్వాన్ని చూసేవారికి ఇంకా భ్రమ, దుఃఖం ఎక్కడనుంచి వస్తాయి? ఎందుకంటే ఆలోచించండి, మన బాధ, భయం, అసూయ వీటన్నిటికీ కారణం ఇంకొకరు ఉండటం. ఆ ఇంకొకరు అనే ఫీలింగే లేనప్పుడు ఈ నెగటివ్ ఫీలింగ్స్కి చోటెక్కడుంటుంది? సో ఫైనల్గా చెప్పేదేంటంటే అసలు గోల్ ఈ ప్రపంచం నుంచి ఎస్కేప్ అవడం కాదు. గోల్ మన దృష్టిని మార్చుకోవడం. మన చుట్టూ ఉన్న ఈ మామూలు లైఫ్లోనే ప్రతి దాంట్లోనూ ఆ డివైన్ని చూడగలగడం. ఫ్రీడమ్, ఆనందం ఇవన్నీ జీవితంలోనే వెతుక్కోవాలి, జీవితం నుంచి పారిపోయి కాదు. ముగింపుగా ఈ ఉపనిషత్తు మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. నాలో ఉన్న ఆత్మే ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో ఉంటే ఇక భయపడటానికేముంది? ద్వేషించడానికేముంది? ఈ ఏకత్వ అనుభూతి అదే అన్ని భయాల నుంచి మనకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. ఇదే ఈశావాస్యోపనిషత్ మనకిచ్చే గొప్ప సందేశం.